కార్తీక మాసం డే 25 5 డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ నా పూజనైతే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఈ 5 డేస్ నేను పూజ చేయకపోయినా మా ఆయన చేసిన పూజ వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు పెట్టే ఒక్కొక్క కామెంట్స్ చూస్తే నాకైతే ఆ డే అయితే ఫుల్ఫిల్ అయిపోయేది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే నేను అన్ని కామెంట్స్ అయితే పెట్టలేకపోయాను, కొన్ని మాత్రమే పెట్టాను. ప్రతి ఒక్క ఆడపిల్ల కోరుకునేది ఒకటే, తనకి పెళ్ళైన తర్వాత తన హస్బెండ్ తనని బాగా చూసుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి అని మాత్రమే. ఇంకొక కోరిక అయితే అసలు కోరుకోదు. నేనైతే ఆ విషయంలో చాలా లక్కీ అని చెప్పవచ్చు. మా ఆయన అయితే నిజంగా నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇలాంటి హస్బెండ్ నా లైఫ్లో ఉన్నందుకు నేనైతే చాలా చాలా లక్కీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అమ్మాయికి తనని అర్థం చేసుకునే హస్బెండ్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. అర్థం చేసుకునే వాళ్ళు మన లైఫ్లో ఉంటే ఇంకా అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు కదా. మరి మీరేమంటారు? పూజ చేయడం అవ్వగానే కార్తీక పురాణం 25వ అధ్యాయం చదివి కొద్దిసేపు ధ్యానం అయితే చేశాను. ఇలా సక్సెస్ఫుల్గా కార్తీక మాసం 25వ రోజు పూజ కూడా కంప్లీట్ చేశాను.